प्रतिष्ठति लक्ष्मी नृसिंहस्वामनुग्रहेण संकल्पित कार्यसिद्धिरस्तु। निर्विघ्न कार्यालये लक्ष्मी नृसिंहस्वामनुग्रहेण विशेष समस्त कार्याणां निर्विघ्न परिसमाप्तिरस्ति भवन्तो भवन्तु तथास्तु। ये महाधने सर्वकाम्यार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तिष्वाजामिमाम प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीरेशानां सूर्याभां श्रियमेश्वरीं चन्द्रसूर्याग्निवर्णाभां श्रीमहालक्ष्मीरुपास्महे। धनमग्निर्धनं वायो धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणां धनमश्नुतेजः वैनदेयसोमं पिबसोमं पिबतवृत्रः सोमं धनस्य सोमिनो मत्यन्तरात् सोमिनः न क्रोधो न शमात्सर्यं न लोभो न शुभामति। याः फलनेर्याः फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्थानो मुञ्चन्तु हासः। भगवदनुग्रहसिद्धिरस्तु। बिम्बाद्रि लक्ष्मी नृसिंहस्वामनुग्रहकटाक्षसिद्धिरस्तु। समस्त विघ्ननिर्मूलनस्तु। అతడే ఒక యుద్ధంలా అడుగేసాడంట, పాల్కొండ గుండెల్లో కొలువయ్యాడంట. అతడే ఒక ఆకలి పేగుకు అన్నం మెతుకంట, అలుపన్నది లేనే లేని శ్రామికుడతడంట. తన తల్లి పాదాలకు వేల దండాడోరన్నా, తన రక్తాన్నే పేదల పక్షం నిలిపినడోరన్నా. సునీలన్నా నీ పయనం పేదోళ్లతో సావాసం, సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. సునీలన్నా నీ పయనం పేదోళ్లతో సావాసం, సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. భీమ్గల్ పట్టణ మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి నాగమణి బొద్రేస్వామి గారికి మరియు వైస్ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి లతా స్వామి గారికి, లతా నర్సయ్య గారికి మరియు ఇతర కౌన్సిల్ పాలకవర్గాన్ని అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు వారు చార్జ్ తీసుకోవడం జరిగింది. చార్జ్ తీసుకున్నటువంటి చైర్మన్ నాగమణి బొద్రేస్వామి మరియు వైస్ చైర్మన్గా లతా జేజన్ నర్సయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రజలు భీమ్గల్ పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 12లో 8 గెలిపించి మాకు అధికారాన్ని కట్టబెట్టారు. మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి తెలియజేస్తున్నాం, ఎలక్షన్ల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో, ఏవైతే 54 కోట్ల వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పామో, మరి దాంతో పాటే ఈ 100 పడకల ఆసుపత్రిని కూడా తప్పకుండా తెరిపించి ఆ వర్క్లన్నీ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. తప్పక అవన్నీ కంప్లీట్ చేస్తుందని హామీ ఇస్తున్నాం ప్రజలకు. ధన్యవాదాలు. భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు, సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు. భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుంది
వస్తుందమ్మో అన్నా యనుమల రేవంతు. యనుమల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే. ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట. ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు. కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు. సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుమల రేవంతు. ఒకడే ఒంటరిగా అడుగేసిందంట, వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు. కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు. సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుమల రేవంతు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుమల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు. కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు. సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుమల రేవంతు. యనుమల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా. అందరికీ నమస్కారం. భీమ్గల్ మున్సిపల్లో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కొత్తగా మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి బొదిరే
నాగమణి స్వామి గారికి, అట్లాగే వైస్ చైర్మన్కు, అట్లాగే మిగిలిన కౌన్సిలర్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో భారీ మెజారిటీతో గెలిపించి చైర్మన్ పదవిని అప్పచెప్పినటువంటి భీమ్గల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఏ రకంగా అయితే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ వివరించడం, దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కోసం ఓట్లేసినటువంటి పరిస్థితులలో ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా అయితే ఈ భీమ్గల్ పట్టణానికి సంబంధించినటువంటి పలు అంశాలు మా దృష్టికి వచ్చి వాటిని మేము మున్సిపల్ ఎన్నికల తర్వాత చేస్తామని ఏ రకంగా చెప్పినామో ఖచ్చితంగా ఏ రకమైన హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా భవిష్యత్తులో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ప్రశాంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఏదో మాట్లాడినట్టున్నాడు. అంటే రైతులపై కేసులు పెట్టిండ్రు అని చెప్పేసి ఒక ధర్నా చేసి కాంగ్రెస్ పార్టీ రైతుల్ని కేసులతోటి, పోలీసులతోటి ఇబ్బంది పెడుతూ కేసులతోటి బెదిరిస్తారని చెప్పేసి మాట్లాడిండ్రు. ఈ సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు గడిచినటువంటి మీ 10 ఏళ్ల అధికారంలో, మీ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి మీరు ఏం చేశారో. మేము ఈ ప్రాంతంలో రైతులతో కలిసి అనేక సందర్భంలో గిట్టుబాటు ధరల కోసం, పసుబోర్డు కోసం, ఎర్రజొన్నల కొనుగోలు కోసం, నీళ్లు కావాలి, సాగుకు ఇబ్బంది అవుతుంది, లీకేజ్ నీళ్ళు కావాలని చెప్పేసి అనేక రకాలుగా అనేక సార్లు మేము ప్రయత్నం చేసి గతిలేని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి అడిగితే కేసులు పెట్టింది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఆ రోజు గుర్తు రానటువంటి కేసులు ఈ రోజు ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే మీ దగ్గరికి వస్తే ఇవాళ కేసులను మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మేము చేస్తే రైతులు ఈ ప్రాంత రైతాంగం అంతా రోడ్ల మీదకి వస్తే అసలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. మరి మీరు నిన్న కూర్చున్నటువంటి సమయంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది మీ పార్టీలో ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకనే మీరు గతంలో ఏ రకంగా హింసించారు, కానీ మేము ఆ రకంగా ఎక్కడ కూడా చేయట్లేదు. ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్పితే కానీ ఎక్కడ కూడా మేము అట్లా మీ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఇట్లుండేది కాదు పరిస్థితి. కాబట్టి గుర్తుపెట్టుకో, మీరు ఆ రోజు 10 ఏళ్లలో ఎంతమంది రైతుల మీద కేసులు పెట్టి కనీసం రోడ్ల మీద కూర్చుంటామంటే కూడా కార్పెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ధర్నాకు పోతామంటే కూడా ఊళ్ళో బెదిరించి ధర్నాకు పోకుండా చేసింది మీరు ఆ రోజు. అంటే మీరు అధికార దుర్వినియోగం చేసి అడ్డగోలుగా రైతులను కేసులు పెట్టి ఇప్పటికీ ఇవాళ కోట్ల చుట్టూ తిరుగుతున్నట్టు పరిస్థితి. అనేక మంది పాస్పోర్ట్ రాక వాళ్ళ పిల్లల దగ్గరికి అమెరికా పోదామంటే కూడా పోలేనటువంటి సందర్భాలు ఇవాళ ఉన్నాయి. దీనికి కారణం మీరు కాదా? ఇవాళ కొత్తగా ఏదో మా మీద కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది చేస్తున్నట్టు మాట్లాడుతా ఉన్నారు. అందుకని గతం ఒకసారి గుర్తు చేసుకో. గతంలో నువ్వు చేసినటువంటి వ్యవహారం, మీరు రైతుల పట్ల, రైతుల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీద ఏ రకంగా వ్యవహారం చేస్తారో ఒకసారి గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి తెలియజేస్తాం.